కాబట్టి మరి మీరు దీన్ని కనుక ఫాలో అవ్వాలనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వేరే చర్చెస్లో అంటే వేరే సంఘాల్లో మరి మిస్ అయినటువంటి అధ్యాయాలు వినాలనుకునే వాళ్ళు లింక్ ఓపెన్ చేసి వినొచ్చు. కాబట్టి మనము కంటిన్యూస్గా అపోస్తుల కార్యాలని కంటిన్యూగా పూర్తి చేసేందుకు త్వరగా సమయము వృధా కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి మరి మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశం గలవాడిని దేవుని యందు ప్రార్థిస్తూ దేవుని అడుక్కుంటూ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని బట్టి మాట్లాడాలి, ప్రతి గ్రంథాన్ని ప్రతి పత్రికను ధ్యానం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. దయచేసి మరి బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి మొదటి నుంచి చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చాలండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి నుంచి కనుక చూసినట్లయితే ఒక శతాధిపతి కనిపిస్తాడు మనకి. ఈ శతాధిపతి పేరు కొర్నేలి అని రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. అయితే ఈ కొర్నేలి అనబడేటటువంటి వ్యక్తికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు, పరిచయం లేనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ కొర్నేలి అనేటటువంటి వ్యక్తి ఎలాంటి వాడై ఉన్నాడంట? భక్తిపరుడును, దేవుని యందు భక్తిపరుడును మరియు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? భక్తిపరుడును మరియు భయభక్తులు గలవాడై ఉన్నాడు. చూడండి, ఈ రెండిటికి అర్థం తెలియాలి. ఫస్ట్ మనకి భక్తిపరుడికి భయభక్తులు గలవాడికి మధ్య డిఫరెన్స్ ఏంటి, అర్థం ఏంటి అంటే, తేడా ఏంటి అంటే, భక్తిపరుడు అంటే రోజు ప్రార్థన చేస్తాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు, లేకపోతే ధర్మకార్యాలు చేయడానికి ముందుకు వస్తాడు, ఆదరించడానికి ముందుకు వస్తాడు. ఇవన్నీ కూడా భక్తిలో కొన్ని కార్యాలు. అలా కాకుండా భయభక్తులు అంటే ఏంటి? ఇవన్నీ చేసేవాడు మళ్ళీ చెడు కార్యాలు కూడా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. గమనించండి మీరు జాగ్రత్తగా. ఏం చెప్తున్నాను? భక్తి ఉంటుంది, మరలా వాడి ఇష్టం వచ్చినట్టు బ్రతికేటటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కనుక పెద్ద వాళ్ళని కొంతమంది పేర్లు వద్దులేండి, జనరల్గా నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే నెల దాన ధర్మాలు చేస్తారు. ఏం చేస్తారు? నెల దాన ధర్మాలు చేస్తారు. అలాగే పేదవాడి కోసమే నేను పుట్టానని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాడు. దరిద్రుల కోసం పుట్టాను నేను, పేదవాడి కోసం పుట్టాను నేను అని నెలంతా చెప్పి వాడికి అవసరమైనప్పుడు 1-2 మాటలు చేస్తుంటాడు. అవునా? మరి ఇలాంటి వాడికి ఏముంది, ఏం లేదు అంటే, ఇలాంటి వాడికి భక్తి ఉంది కానీ దేవుని యొక్క భయము లేదు. చాలామంది ఉంటారు ఇట్లాగా. ఎలా ఉంటారంటే, పేదవాడికి నేను సహాయం చేయడానికే ఉన్నాను ప్రపంచంలో, నాలాంటి మంచివాడు ఎవడూ లేడు అంటుంటాడు. అందరికి కనపడేటట్టు చీరలు ఇస్తుంటాడు, అందరికి కనపడేటట్టు బియ్యం ఇస్తుంటాడు, అందరికి కనపడేటట్టు ఫ్రీ కార్డులు ఇస్తుంటాడు, అన్నీ ఇస్తుంటాడు. మరలా వెనకాల చీకటి కోణం ఒకటి ఉంటుంది. అదేంటది? దేవుని మీద భయం లేనటువంటి చీకటి కోణం అది. అక్కడేం చేస్తుంటాడంటే
దోచేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ బయటపడితే ఈ దోచేసినంత సొమ్ము నేను పేదవాడికి ఇవ్వడానికి దోచేశానని చెప్పుకుంటూ ఉంటాడు. మరలా మర్డర్లు చేస్తూ ఉంటాడు అనమాట. ఈ మర్డర్లు ఎందుకంటే పేదవాడి కోసమే చేశాను నేను ఈ మర్డర్లు అంటుంటాడు. ఎందుకు నువ్వు ఈ మర్డర్లు చేసిందంటే నాకు అధికారం కావాలి, ఈ మర్డర్ వల్ల నేను అధికారాన్ని పొందుకుంటాను. మర్డర్ చేసే అధికారం ఎందుకురా నీకు అంటే, నేను అధికారంలో ఉంటే పేదవాడు బాగుపడతాడు, పేదవాడు పైకి వస్తాడు, పేదవాడికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి, కాబట్టి నేను అధికారంలో ఉండాలి, నేను అధికారంలో ఉండాలి కాబట్టి ఈ మర్డర్ చేయాల్సి వచ్చింది, ఇది తప్పనిసరి అయ్యింది, కాబట్టి నేను చేసినటువంటిది పాపము కాదు అని వాడు సమర్థించుకుంటూ ఉంటాడు. అవునా? కాబట్టి ఇలాంటి వాళ్ళు దేవుని యందు భయము లేనటువంటి భక్తిపరులు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? దేవుని యందలే భయము లేనటువంటి భక్తిపరులు అనమాట వీళ్ళు. కాకపోతే కొర్నేలి అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే దేవుని యందలి భక్తి ఉంది, మరియు భయము కూడా ఉంది. నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు? మనం కాదు. నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు? నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి దేవుడు. నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు ప్రణాళికను సిద్ధం చేయాలి. దేవుడు సర్వము కూడా సిద్ధం చేసి మన చేతిలో పెట్టినప్పుడు మాత్రమే మనము దానికి అర్హులమని ఎంచక వాడిపాటికి వాడు నిర్ణయాలు తీసుకుంటూ వాడిపాటికి వాడు దేవుని అందరి భయము భక్తి లేకుండా పెరుగుతూ ఉండేటటువంటి వారని మనము అనేక మందిని చూస్తూ ఉంటాము. కాకపోతే కొర్నేలి ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్గా ఉన్నాడు. అయితే దేవుని ఎదుటకి కొర్నేలి యొక్క భక్తి, కొర్నేలి చేసేటటువంటి దాన ధర్మాలు, కొర్నేలి చేసేటటువంటి మంచి పనులన్నీ కూడా చేర్చబడ్డాయి. మరి ఇలా చేర్చబడిన తర్వాత దేవుడు కొర్నేలి అనేటటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి కంటిన్యూ చేస్తారమ్మా. 3వ వచనం నుంచి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. ఎంతమందిని పిలిచిందమ్మా దేవుని దూత? ఎంతమందిని పిలిచాడు దేవుని దూత? ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేసేటటువంటి వారిలో ఎంతమందిని పిలిచాడు? మీ పేరు పెట్టి దేవుని దూత ఎప్పుడైనా పిలిచాడా? అవునా? ఉదయం ఉన్నప్పుడు కానీ లేదా నిద్రపోతూ ఉన్నప్పుడు కానీ ఎవరికైనా ఇలాంటి అనుభూతి ఎవరికైనా ఉందా? కొర్నేలి అని ఏ విధంగా అయితే దేవుని దూత పిలిచాడు, మనల్ని ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు పిలిచి లేపారా దేవుని దూతలు? లేపారా? లేపిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 1, 2. ఇంకా ఎవరిని పిలవలేదా? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని దూత పిలుస్తాడు పేరు పెట్టి. ఎప్పుడు పిలుస్తాడంటే మనతో సంభాషించాలి అనుకున్నప్పుడు, మనకి ఏదైనా ఒక కొత్త విషయాన్ని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక విపరీతమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి రాబోతుంది అనుకున్నప్పుడు దేవుని దూత వచ్చి పిలుస్తాడు. ఆ పిలిచేటటువంటి రూపము మన భర్తలాగా ఉండొచ్చు, ఆ పిలిచేటటువంటి రూపం మన తల్లిలాగా ఉండొచ్చు, శబ్దం స్వరం, ఆ పిలిచేటటువంటి స్వరం మన తండ్రిలాగా ఉండొచ్చు, ఆ పిలిచేటటువంటి స్వరము మన సహోదరులాగా ఉండొచ్చు. రకరకాలుగా ఆ స్వరం మనకి వినిపించేదానికి. కానీ దాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? దేవుని వైపు తిప్పబడినట్టుగా ఉండాలి. రకరకాలైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉండకూడదు. ఎక్కడ బంగారం దొరకద్దా, ఎక్కడ కోపులు దొరుకుతాయా, ఎక్కడ పాత చెంబులు దొరుకుతాయా, ఏమంటారు వాటిని లంకి బిందులు దొరుకుతాయా అనే మైండ్ మనకి గనక ఉండిపోయిందనుకో, పలానోళ్ళకి దొరికాయంట, నాకు ఎప్పుడు దొరుకుతుంది, పలానోళ్ళు తెచ్చారంట, వాళ్ళు అమ్మలేక ఇబ్బంది పడుతున్నారంట, మనల్ని పిలిస్తే బాగుండు అమ్మేదానికి, ఇలాంటి ఆలోచనలతో కనుక నిండిపోయినాయి అనుకో, నేనేదో తమాషా చెప్తాను అనుకుంటున్నారు మీరు. గట్టిగా సోచన చెప్పండి. హల్లెలూయా. జరిగే విషయాలు చెప్తున్నాను బాబు, నేను తమాషాలు చెప్పట్లేదు. ఈ మధ్య లంకి బిందులు ఫేమస్ అయిపోయినాయి. ఎండాకాలం వస్తే సహజంగా ఫేమస్ అవుతాయి, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయినాయి. కాబట్టి ఈ మధ్య ఇక్కడ కూడా ఏడ దువ్వారంట కదా సంఘం దగ్గర. అవును, అదే చెప్తున్నా నేను. మరి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. మనకి ఎదుటి వ్యక్తితో కొంచెం పని ఉందనుకో, వాడు పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకో మనల్ని. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు మనతో పాటు మనకి ఎదుటి వ్యక్తితో ఎవరితో అయినా మనకు అవసరం ఉందనుకో, లేదా మన అవసరం వేరే వాడికి ఉందనుకో,
అర్థమవుతుందా చెప్పేది? మన అవసరము వేరే వాళ్ళకు ఉందనుకో, నిన్ను ఎట్ట చెప్పినా నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి. అర్థమవుతుందా మీకు చెప్పేది? నేను ఏ విధంగా పిలిచినా నువ్వు రెస్పాండ్ సరిగా అవ్వట్లేదు, నువ్వు సరిగా వినట్లేదు అనుకో, అప్పుడు వాడు చేసేటటువంటిది ప్లాన్ ఏందో తెలుసా? మా ఇంట్లో శబ్దం వినపడుతుంది, సౌండ్ వస్తుంది మా ఇంట్లో. ఏం సౌండ్? గల్లు 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 అని సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుంది? గల్లు అని సౌండ్ వస్తుంది. ఒక ఆమె వచ్చి తీసుకోరా అని చెప్తుంది, తీసుకోరా తవ్వరా అని చెప్తుంది. అర్థమైందా మీకు? ఇట్లా వాడు ఒక పెద్ద డ్రామా మొదలు పెడతాడు. ఏం మొదలు పెడతాడు? డ్రామా మొదలు పెడతాడు. నీకు గనక దేవుని యొక్క ఆత్మ నీలో గనక ఉన్నట్లయితే నువ్వు ఆ డ్రామాని టక్కన కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? టక్కన కనుక్కోవచ్చు. వాడు చేసేటటువంటిది డ్రామా అని అర్థమైపోద్ది. లోపల ఉండేటటువంటి దేవుడు మనతో మాట్లాడతాడు. వాడు డ్రామా ఆడుతున్నాడు రానే. అర్థమవుతుందా? అలా కాదు అనుకో, లోపల గనక దురాత్ముడు గనక ప్రేరేపించాడు అనుకో, నువ్వు దాంట్లో డబ్బులు పెట్టడం మొదలు పెడతావు. ఆడేమంటాడు? తీసేదానికి డబ్బులు లేవంటాడు, పూజ చేసేదానికి డబ్బులు లేవంటాడు, సామాన్ తెచ్చేదానికి డబ్బులు లేవంటాడు, రేపు బియ్యం లేదు ఇల్లు అమ్మేయాలంటాడు, ఎల్లుండి ఆ బ్యాంకులో దాని మీద లోన్ తెచ్చి నేను పిలుస్తాడు, లోన్ కట్టరా అని నీ చేత ఈఎంఐలు కూడా కట్టిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కార్యాలను బట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి దేవుని యందలి ప్రేమ కలిగి జీవించాలి అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఇలాంటి పక్కదారులు బట్టి మనసుని గనక లాక్కొని వెళ్ళిపోయింది అనుకో, ఈ పక్కదారులు మన మనసుని గనక లాక్కొని వెళ్ళిపోయానుకో, ఇంక దేవుని మీద మనకే ఈ భక్తి నిలబడదు. దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి మనస్సు నిలబడదు. ఒకవేళ దేవుడు మనతో ఏదైనా మాట్లాడినా కూడా గుర్తుండదు. ఏముండదు? గుర్తు ఉండదు. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. పొరపాటున ఒక స్టెప్ మనోడు ఏదో పాపం పాడైపోతా ఉన్నాడు, దెబ్బతింటా ఉన్నాడు, మనం వచ్చి కొంచెం వాడిని బాగు చేద్దామని చెప్పేసి దేవుడు ఏమైనా మాట్లాడినా కూడా మనకు గుర్తుండదు. ఎందుకంటే నువ్వు నిద్రపోయేదే 2 గంటలకి, అర్ధరాత్రి. ఎన్ని గంటలకు నిద్రపోతున్నావు నువ్వు? 1 గంటలకు నిద్రపోతున్నావు నువ్వు? 1 గంటకు నిద్రపోతున్నావు నువ్వు. 1 గంటకి నిద్రపోయినోడికి 4 గంటల్లో ఏదైనా జరిగిందనుకో, ఏదైనా వచ్చిందనుకో కళ, గుర్తుంటుందా వాడికి? గుర్తుంటుందా? 8 గంటలకు నిద్రపోయేవాడికి 4 గంటలకు మెలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకు పండుకునేవాడికి 4 గంటలకు మెలకు వస్తుందా? వాడు గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు ఏ నిద్రలో ఉంటాడు? గాఢ నిద్రలో ఉంటాడు. వాడు అలసిపోయి ఉంటాడు 1 గంట దాకా. ఈ పనులన్నీ పెట్టుకొని ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ తవ్వాలి, ఎక్కడ మట్టి తీయాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనాలి, వీటితో వీడు అలసిపోయి ఉంటాడు అనమాట. కాబట్టి ఇలా అలసిపోయిన వాడికి దేవుడు మాట్లాడినప్పుడు మాటలు వినపడతాయా? వినపడదు. కానీ కొర్నేలు ఎలా ఉన్నాడంటే సాయంత్రం త్వరగా నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడో, భయము భక్తి 2 ఉన్నాయి సాయంత్రం. ఎవరికి? కొర్నేలికి. కాబట్టి కొర్నేలి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధమైనాడు. ఒకానొక టైంలో, మంచి కరోనా టైంలో నేను పడుకొని ఉంటే మా ఫాదర్ వచ్చి పిలిచాడు నన్ను. ఎలా ఉన్నాడంటే మా ఫాదరు ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకొని, ఇక్కడ తల బాగా కట్టుకొని వచ్చి వాకిడి దగ్గర నిలబడి స్పష్టంగా నా పేరుతో పిలిచాడు. హానోగు అని కాదు. అలా పిలిచినప్పుడు టక్కన లేచి మెలకు వచ్చింది. ఆ పిలుపు ఎలా ఉందంటే, నువ్వు అలర్ట్ అవ్వు అన్నట్టుగా ఉంది. ఎలా ఉంది? నువ్వు అలర్ట్ అవ్వాలా, ఏదో నిద్రపోయేవాడిని లేపినట్టుగా నువ్వు అలర్ట్ అవ్వు అన్నట్టుగా పిలిచినప్పుడు, ఏంది ఈయన లేచి బతుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. సాయంత్రం నైట్ అయింది, 9:30 or 10 అయినట్టుంది టైం నైట్. ఎందుకు ఈయన వచ్చి నన్ను పిలుస్తున్నాడు అని నేను అనుకున్న తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత జ్వరం స్టార్ట్ అయింది ఆయనకి. ఆ తర్వాత టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఏమొచ్చింది? కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అంత పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి రోజుకి. ఎక్కడికి వెళ్ళి చూపించాలో అర్థం కావట్లా. హాస్పిటల్ అన్నీ మూసేస్తున్నారు, మందులు లేవు బయట కొనుక్కోవడానికి. ఇంజక్షన్లు వేద్దాం అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి. బయట అడిగితే 2 లక్షలు 3 లక్షలు చెప్తున్నారు ఆ ఇంజక్షన్లనే.
రూపాయల లోపల కూడా రూపాయలు కూడా ఉండవయ్యి. వాటిని 2 లక్షలు, 3 లక్షలు, 40,000, 50,000 ఇట్లా రకరకాల రేట్లతో అమ్ముకుంటా ఉన్నారు వాటిని. ఇలా దేవుడు ఒక్కొక్కసారి మన పేరుతో మనల్ని లేపుతాడు. ఎలా లేపుతాడు? కొర్నేలి అని ఏ విధంగా అయితే దూత పిలిచాడో కొర్నేలిని, అలాగే మనల్ని కూడా లేపేటటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. అంటే మనం అప్పుడు ఎలా ఉన్నాము అంటే నిద్ర స్థితిలో, నిద్రావస్థలో, మేల్కోనటువంటి స్థితిలో, తెలియలేనటువంటి స్థితిలో, అజ్ఞానములో జ్ఞానము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దూత వచ్చి ఏం చేస్తారంటే పేరు పెట్టి పిలిచి అలర్ట్ చేస్తారు. నువ్వు కనుక అలర్ట్గా ఉంటే నీతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటారు వాళ్ళు. కంటిన్యూ చేస్తారా? 4వ వచనం నుంచి, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చూడండి, దూత మాట్లాడడం చూస్తూ ఉంటాం మనం. ఏం చేస్తున్నారు? దూత మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు దూత? నీ ధర్మ కార్యములన్నీ, నీ మంచితనం అంతా, నువ్వు చేసేటటువంటి కార్యములన్నీ కూడా దేవుని యొద్దకు చేర్చబడినవి. ఈయనేమన్నా మారు మనసునింది బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి చెప్పాలి మీరు? కొర్నేలు ఏమన్నా బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి చెప్పాలి అనుకునే వాళ్ళు. కొర్నేలు ఏమన్నా బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి? కొర్నేలు ఏమన్నా దేవుని ఎరిగినటువంటి వ్యక్తి? మరి కొర్నేలు ఎదుట దేవదూతలు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాయి? ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు దేవదూత కొర్నేలుతో? చెప్పాలి. ఎందుకు దేవదూత కొర్నేలుతో మాట్లాడుతున్నాడు? కొర్నేలు యొక్క హృదయం మంచిది. ఏం మంచిది? కొర్నేలు యొక్క హృదయం మంచిది. కొర్నేలు యొక్క హృదయం ఎలా ఉందంటే దేవుని దృష్టికి యథార్థమైనదిగాను, మంచిదిగాను. ఎలా ఉంది? భయభక్తులు కలిగినటువంటి వాడంట. ఎవరు? కొర్నేలి. భయమును భక్తిని కలిగినటువంటి వాడుగాను. కాబట్టి దేవుడు ఎవరిని చూస్తుంటాడా అంటే, ఎవరిని చూస్తుంటాడు దేవుడు? బాప్టిజం తీసుకొని చక్కగా మందిరానికి వచ్చే వాళ్ళని మాత్రమే దేవుడు చూస్తుంటాడా? బాప్టిజం తీసుకొని మారు మనసునుంది దేవుని ఎదుట పశ్చాత్తాపము పొందినటువంటి వారి చుట్టూ మాత్రమే దేవుని యొక్క దేవదూతలు తిరుగుతుంటాయా అని కనుక మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, దేవుడు యథార్థవంతులందరి ఎదుట కూడా ఒక అవకాశాన్ని ఉంచుతాడంట. ఏముంచుతాడు? మారు మనసు చెంది దేవుని ఎదుటకు రావడానికి. దేవుడు భక్తి కలిగినటువంటి ఏవైతే ఆయనకు ఇష్టమైనటువంటి కార్యములను కలిగి ఉంటారో వాళ్ళు అన్యులైనప్పటికీ, ఎవరైనప్పటికీ, వాళ్ళు అన్యులైనప్పటికీ, వాళ్ళు భయంకరమైనటువంటి పాపాత్ములైనప్పటికీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ, భయంకరమైనటువంటి పాపాత్ములైనప్పటికీ ఆయన వారి మనస్సును అర్థం చేసుకునేదానికి సిద్ధంగా ఉంటాడని చెప్పబడి ఉన్నది. అవునా? సో కాబట్టి మనం ఏం గమనించాలి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయము మానవునిలో ఉండాలి. మార్పు చెందాలన్నా, నిలబడి ఉండాలన్నా. మరి ఇంకొంచెం ముందు కనుక వెళ్ళి చూసినట్లయితే, ఒక్క నిమిషం అమ్మా, ఒక సీమోన్ అనేటటువంటి వ్యక్తిని నువ్వు వెళ్ళి కలువు. అతడు ఏం చెప్తాడంట? పేతురు అని మారు పేరు గల సీమోను పిలిపించి, అతడు సముద్రపు పలానా దగ్గర ఉన్నాడు. ఆయన 8వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎబ్బేకు పంపాను. మరునాడు ప్రయాణము పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిత్తి మీదకెక్కెను. ఎన్ని గంటలకు పోయాడంట పేతురు ప్రార్థన చేయడానికి? అందరు విన్నారా ఈ మాట? ఎన్ని గంటలకు పోయాడు? రాత్రా పగులా? పగులు. తిన్న ముందు వెళ్ళాడా, తిన్న తర్వాత వెళ్ళాడా? తిన్న తర్వాత వెళ్ళాడు.
మధ్యాహ్నం అన్నం తినేళ్ళాడా, తినకముందు వెళ్ళాడా? చెప్పాలి. మధ్యాహ్నం భోజనం చేసి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడా, భోజనం చేయకుండా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడా? అది రాసి ఉంది అక్కడ. కంటిన్యూ చేయండి. 10వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఎన్ని గంటలకు వెళ్ళాడు ఈయన? 12 గంటలకి తినలా. ఇంకా పాపం వండినట్లేదు ఇంట్లో. సీమోను అనేటటువంటి ఆ చర్మకారి ఇంట్లో, లేదంటే పెద్ద లంచ్ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే మటను, చికెను, చేపలు ఇవన్నీ తెచ్చి కోసి కలిపి ఆడ పెడతారు. ఎన్ని గంటలకి కరెక్ట్గా ఆకలి వేసే టైంకి తీసుకొచ్చి పెడతారు. వండకుండానా? వండకుండా. చూసా, చాలా జాగ్రత్తగా తెలిసి వీళ్ళందరూ మంచి ప్లానర్స్ వీళ్ళందరూ చాలా కరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇట్లా పెడుతున్నారు అనేది వీళ్ళే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మధ్యలో వీడికేం ఆకలి వేసిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏదన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇట్లా చూస్తే అన్నీ పచ్చిగా ఉంటాయి. వండకుండా మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, చేపలు ఉంటాయి, ఇంకేమన్నా గుడ్లు ఏమన్నా ఉంటే అన్నీ ఉంటాయి. అరే వీళ్ళు వండుతారు అనుకుంటే వండుతున్నట్టే ఉంటారు, కలుపుతున్నట్టే ఉంటారు, పొయ్యి మీద పెట్టి మంట వేస్తున్నట్టే ఉంటారు. 2 అయిపోయినా కానీ రెడీ కాదు. అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంటే చెప్పాలి మీరు. ఏం కనపడుతుంటే ఆ వండిన పచ్చి చేపలు, పచ్చి మాంసం కనపడుతుంటాయా? వండేసినవి కనపడుతుంటాయా? వండనివి కనపడుతుంటాయా? వండేసినవి కనపడుతుంటాయి. అట్లా ఈయనకు కూడా ప్రార్థన చేయడానికి పోతే కొన్ని కనపడుతున్నాయి. చదవండి. 11వ వచనం నుంచి చదవండి. మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి వచ్చుటయు చూచెను. చదవండమ్మా. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా. చాలు కంటిన్యూ చేద్దాము. ఇక్కడ ఈ ఆకలితో ఉన్నటువంటి పేతురుకి ఏం కనపడి ఆకాశము తెరవబడి ఒక పెద్ద దుప్పటి అంత విస్తారము కలిగినటువంటి ఒక పాత్ర భూమి మీదకి, ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చుటయు. దానిలో ఏమున్నాయంట? చతుష్పాద జంతువులు. ఏమేమి ఉన్నాయి? ప్రాకు, పురుగులు, ఇంకా ఆకాశ పక్షులను ఉండెను. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. వివిధమైనటువంటి చతుష్పాద జంతువులు అంటే భూమి మీద ఉండే కావచ్చు, సముద్రంలో ఉండే కావచ్చు. చతుష్పాద జంతువులు. చతుష్పాద అంటే 4 పాదములు కలిగినటువంటివి సరీసృపాలు. భూమి మీద మరియు సముద్రంలో ఉండేటటువంటి 4 పాదాలు కలిగినటువంటి ఒక జంతువు పేరు చెప్పండి. 4 పాదాలు కలిగినటువంటి భూమి మీద మరియు నీటిలోనూ నివసించేటటువంటి ఒక జంతువు పేరు చెప్పండి. మొసలి ఉంటుంది, ఇంకా తాబేలు ఉంటుంది, ఇంకా చెప్పాలి, ఇంకా కప్ప ఉంటుంది. కప్పకి 4 పాదాలు ఉంటాయా? ఉంటాయి అనుకుంటా. ఇంకా ఉంటాయి. ఇంకా ఇలాంటి జంతువులు కనపడ్డాయి. ఎవరికి కనపడ్డాయి? పేతురుకి కనపడ్డాయి. బాగా ఆకలితో ఉన్నాడు పేతురు. పై నుంచి జంతువులు దిగి వస్తున్నాయి. ఒక పెద్ద పాత్రలో రకరకాలైన జంతువులు, పురుగులు ఉన్నాయి, అలాగే పక్షులు ఉన్నాయి. అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఎట్లున్నాయి చెప్పాలి. వంట చేసి లేవు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ బ్రతికున్నాయి. కానీ ఇక్కడ వీటిని చూసినప్పుడు పేతురుకి ఏ విధంగా అనిపిస్తుంది? నేను పాపం ఆకలితో ఉన్నానని దేవుడు పైనుంచి ఒక వలలో, ఒక పాత్రలో నాకు భోజనం పంపిస్తున్నాడు అనుకున్నాడు. అవునా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
పేతురు ఎలా అనుకున్నాడు? ఆ యొక్క పెద్ద పాత్రను చూసి దేవుడికి నా మీద ఎంత ప్రేమ, చూడు తన యొక్క భక్తుడు ఆకలితో ప్రార్థిస్తున్నాడని ఎరిగి రకరకాలైనటువంటి జంతువుల్ని పంపిస్తున్నాడు కైమా చేసుకొని తినమని అనుకున్నాడు ఫస్ట్. కాకపోతే వెంటనే ఏమని అంటున్నాడు? ప్రభువా చదవాలి. తినమని తర్వాత అప్పుడు పేతురు 13 వచనం నుంచి కంటిన్యూ చేయండి. నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. చూడండి ఎలాంటి జంతువులు ఉన్నాయంటాడా? 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులు, పురుగులు, పక్షులు ఉన్నాయి. ఎలాంటి మనుషులు ఉన్నారంటే ఈ లోకంలో? మృగము లాంటి వ్యక్తులు ఉన్నారు. ఎలాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో? 4 కాళ్ళు కలిగినటువంటి, 4 చతుష్పాదములు కలిగినటువంటి, 4 కాళ్ళు కలిగినటువంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. అలాగే పురుగు లాంటి మనుషులను ఉన్నారు. ఎలాంటి మనుషులు ఉన్నారు? పురుగు లాంటి మనుషులు అంటే ఏంటి? పురుగు లాంటి మనుషులు అంటే ఏంటి చెప్పాలి మీరు. 4 కాళ్ళు కలిగినటువంటి మనుషులు అంటే సింహం లాంటి వాళ్ళు, పులి లాంటి వాళ్ళు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం కనుక చూసినట్లయితే మీకు వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయం కూడా క్లియర్గా కనబడుతుంది. చూస్తారా ఒకసారి స్పీడ్గా? కరెక్ట్గా వచ్చిన దగ్గరికి వెళ్ళిపోండి, మొత్తం చదవకుండా. కీర్తనలు 91వ అధ్యాయం అమ్మా. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. చాలు. చూడండి ఎలాంటి వ్యక్తులు ఉన్నారంట చెప్పాలి. ఏటిని దొక్కుతారంటే ఈయన సింహములను, కొదమ సింహములను, వాటి భుజంగములను, నాగుపాములను త్రొక్కెదవు, అణగదొక్కెదవు, త్రొక్కెదవు. ఏంది? సింహాన్ని దొక్కుతాడా ఈయన పోయి? అది ఇంపార్టెంట్. ఒకవేళ తొక్కాలనుకున్నా కూడా అది అంత ఇంపార్టెంటా చెప్పాలి? సింహాలని దొక్కే అంత ఇంపార్టెంట్ పదాలు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడి ఉన్నాయంటారా? పాముల గురించి అంత ఇంపార్టెంట్గా, మట్టి తినేటటువంటి పాముల గురించి అంత ఇంపార్టెంట్గా రాసి పెట్టబడే ముఖ్యమైనటువంటి విషయం అది బైబిల్ గ్రంథంలో రాయాల్సినటువంటి అంత ముఖ్యమైనటువంటి విషయమా? దానికి ఒక పారాగ్రాఫు పాముల గురించి రాయాల్సినటువంటి అవసరం ఉందంటారా? లేదు. వీళ్ళు ఎవరో తెలుసా? భయంకరమైనటువంటి సింహము లాంటి వ్యక్తుల్ని నువ్వు తొక్కుతావు. భయంకరమైనటువంటి కొదమ సింహము లాంటి వ్యక్తుల్ని నువ్వు తొక్కుతావు. భయంకరమైనటువంటి విష పాము లాంటి వ్యక్తుల్ని నువ్వు తొక్కుతావు, తొక్కుతావు అని రాసి పెట్టబడి ఉన్నది అక్కడ. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే రండి ఇప్పుడు పాయింట్లో కనుక వచ్చేసినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ? భయంకరమైనటువంటి ఆ పాత్రలో ఎవరెవరున్నారు? విష జంతువులు ఉన్నాయి, మామూలు జంతువులు ఉన్నాయి, రాకేటటువంటి పురుగులు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి. ఆకాశ పక్షుల్లో ఒక భయంకరమైనటువంటి పక్షి పేరు చెప్పండి. గ్రద్ద. భయంకరమైనటువంటి పక్షి అంటే గ్రద్ద. అది కనుక కిందకి వాలిందనుకో, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, అలా పైకి ఎత్తుకెళ్ళిపోతుంది. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతుంది? అది కొండ శిఖరాల మీదకి ఎత్తుకెళ్ళి ఎముకలు కూడా దొరకనటువంటి భయంకరమైనటువంటి ప్రదేశానికి అది తీసుకెళ్ళిపోతుంది. అంత భయంకరమైనటువంటి జంతువు అది. ఏంటది? గ్రద్ద పక్షి. అలాగే పురుగులు ఉంటాయి, కొన్ని సాలిడ్స్ ఉంటాయి, విష పురుగులు ఉంటాయి. అవి కనుక కుట్టినట్లయితే మొత్తం బాడీ అంతా కూడా రియాక్షన్ వచ్చేసి రోమానికి రక్తం చనిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉండేటటువంటి పురుగులు కూడా ఉన్నాయి ఈ లోకంలో. మరి ఇలాంటి అన్నిటిని దేవుడు ఒక పెద్ద పాత్రలో వేసి ఎక్కడికి పంపిస్తున్నాడు? పేతురు, వీటన్నిటిని నీవు చంపుకొని తినవు. ఏం చేయాలంట పేతురు?
చంపుకొని తినాలంట. మీకు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. మాంత్రికులను చూసారా ఎవరన్నా? చూసారా? ఎక్కడ చూసారు? టీవీలో చూసారా? డైరెక్ట్గా చూసారా? డైరెక్ట్గా చూశారు మాంత్రికుల్ని. ఎంతమంది చూశారు? వాళ్ళ మాటలు విన్నారా ఎప్పుడైనా? విన్నారా? డైరెక్ట్గా విన్నారా? లేకపోతే యూట్యూబుల్లో, లేకపోతే డైరెక్ట్గా విన్నారు? యూట్యూబ్లో ఎవరు వినలేదా? సాక్ష్యాలు ఉన్నాయి, మాంత్రికుల సాక్ష్యాలు, బొచ్చబోళ్ళు సాక్ష్యాలు ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసానంటే సాయంత్రం వాళ్ళు చెప్పేటటువంటి పదం ఏంటంటే, వాళ్ళు ఎవరి మీదకన్నా చేతబడి చేయాలి, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చేతబడి చేసేటప్పుడు వాళ్ళు వాడే ఒక పదం ఏంటో తెలుసా? నేను తింటా వాడిని అని పదం వాడతారు. ఏం పదం అదే? వాడిని నేను తినాలి. ఏం చేయాలంటాడు? వాడిని తినాలి నేను అనే పదం వాడతారు. ఈ పదం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏం పదం ఇది? ఇదేంట్రా, ఇడు చంపేయాలని వాడొచ్చు కదా, లేకపోతే ఇంకో పదం వాడొచ్చు కదా, నాశనం చేయాలని వాడొచ్చు కదా, వాడిని తినాలి అనే పదం వాడుతున్నాడు ఏంటి వీడు? తినడం ఏంటబ్బా అని ఆలోచించి బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఇది తగిలింది. ఏదే? ఇప్పుడు మనం చదివినటువంటి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతారా? అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, నల్లంచి పక్షి, విన్నారా ఈ పదం? నల్లంచి పక్షి అనేటటువంటిది నిషిద్ధమైనటువంటి జంతువు. యాజ్ పర్ ద బైబుల్ మొదటి పాత నిబంధన ప్రకారముగా ఏంటిది? అపవిత్రమైనటువంటి జంతువులలో ఒకటిగా ఎంచబడింది. ఈ మాంత్రికులు అనేటటువంటి వాళ్ళు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే దాన్ని తినాలి. దేని తినాలి? ఈ పక్షిని తినాలి. అది జనరల్గా సాధారణమైనటువంటి జనావాసంలో జీవించేటటువంటి పక్షి కాదు. మీరు ఎప్పుడైనా చూసారా దాన్ని? చూడాల. జనావాసాల్లో నివసించేటటువంటి పక్షి కాదు. రెండవది ఏంటంటే, చనిపోయినటువంటి శవాలని వాళ్ళు డైరెక్ట్గా 2 చేతులతో వాళ్ళ మాంసాన్ని పీక్కొని తినాల్సినటువంటి ఒకానొక ట్రైనింగ్ ప్రోగ్రాం వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదండి, నేను విని వాళ్ళ యొక్క సాక్ష్యాలని విని నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. కావాలంటే మీరు కూడా వెళ్ళి వినండి. యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి సాక్ష్యాలు. మారినటువంటి మాంత్రికుడు అని కనుక కొట్టినట్లయితే మీకు అనేక సాక్ష్యాలు వస్తాయి. అవి నిజాలా అబద్ధాలా అంటే నాకు తెలియదు అవి నిజాలు అబద్ధాలు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను మీకు వివరిస్తూ ఉన్నా. వాళ్ళ యొక్క జీవిత సాక్ష్యం అది. వాళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్పుకుంటారు? నిజాలే చెప్పుకుంటారు వాళ్ళు. అలాగే మనం కనుక ఆలోచించినట్లయితే వీళ్ళు ఈ శవాలని, అపవిత్రమైనటువంటి జంతువుల్ని, అపవిత్రమైనటువంటి వస్తువుల్ని తింటూ చీకటి బ్రతుకులు బ్రతుకుతూ ఎప్పుడైతే ఈ యొక్క అమావాస్య అనేటటువంటి రోజు ఏదైతే వస్తుందో ఆ రోజు వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి కొన్ని పూజలు పునస్కారాలు చేయబడుతున్నట్లుగా నేను గమనించాను. అయితే ఇలాంటి సందర్భాన్ని కనుక ఇక్కడ మనం ట్రాన్స్లేట్ చేసుకొని కనుక కంపేర్ చేసినట్లు కనుక చూసినట్లయితే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను ఎప్పుడైనా నిషిద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి వాటిని తిన్నానా? చూడండి, అపవిత్రమైనటువంటి వాటిని ఎందుకు తింటున్నారు అనే ప్రశ్నకి నేను మీకు సమాధానం చెప్పాను. ఎందుకు తింటున్నారు అపవిత్రమైనటువంటి వస్తువుల్ని? ఎందుకు తింటున్నారు అపవిత్రమైనటువంటి పదార్థాలని అంటే, కొన్ని ఆత్మల్ని ఆహ్వానం చేయడానికి, కొన్ని ఆత్మల్ని పిలుచుకోవడానికి. ఇవన్నీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ యొద్దకు ఏమొస్తున్నాయి? మాంత్రికుల యొద్దకి కొన్ని ఆత్మలు, దురాత్మలు వచ్చి వారిని వెంబడించడము, వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడము, లేదంటే వీళ్ళు చెప్పేటటువంటి కార్యములు అవి చేయడానికి సిద్ధం అవడం అనేది మనం గమనిస్తున్నాం. మాంత్రికులు లేరా అంటే బైబిల్ మాంత్రికులు లేడని ఎక్కడ చెప్పిందా? చెప్పాలి సమాధానం. బైబిల్ మాంత్రికులు లేరని ఎక్కడైనా వాదించిందా? లేదు. పైపెచ్చు మోషే కాలంలో అనేక మంది మాంత్రికులు ఉన్నట్లుగా చెప్పబడింది. అలాగే ఇంకొక సందర్భంలో సాతాను వాడి యొక్క సామ్రాజ్యముని వాడు నాశనము చేసుకొనుటకు పూనుకొనునా అనేటటువంటి ఒక పదాన్ని ఎవరు వాడారు? చెప్పాలి. మీరు ఫ్యాన్ల మీద పడిపోయినారు కరెంటు పోయిందని. ఎవరు వాడారు? దేవుడే చెప్తున్నాడు. సాతానుగాడు ఉన్నాడు, వాడికి ఒక సామ్రాజ్యం ఉంది, చీకటి కార్యాలను చేస్తాడు వాడు.
అని దేవుడే చెప్తూ ఉన్నాడు. అలాగే మనం కనుక ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ మాంత్రికులు కూడా ఆ సాతాను యొక్క సామ్రాజ్యాన్ని లేదా ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు చేయడానికి, అనేక పాపపు పనులు చేయడానికి మొదలు పెడతారు. వాటిల్లో అపవిత్రమైనటువంటి జంతువులను తినడం అనేది ఒకానొక కార్యక్రమంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పేతురు దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు అపవిత్రమైనటువంటి వాటిని తింటాను? నేను తినను కదా ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా, నేను నీతివంతుడిని కదా ప్రభువా, నువ్వు చెప్పినటువంటి కార్యములను వాటి ప్రకారముగా చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిని కదా అని నేను మాట్లాడుట వింటూ ఉన్నాను. అలాగే 16వ వచనం నుంచి కంటిన్యూ చేస్తారా? ఇలాగ ముమ్మారు జరిగాను, వెంటనే ఎత్తబడిను. తర్వాత 17, తనకు కలిగిన దర్శనం ఏమయ్యుండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేల గల సీమోను ఎక్కడ దిగి ఉన్నాడని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడున నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడగగా మొత్తం చెప్పారు. ఇట్లా కొర్నేలు అనేటటువంటి వ్యక్తి మమ్మల్ని పంపించాడు, ఒక దేవదూత కొర్నేలు దర్శించడం జరిగింది అని. ఒక 2 క్రాస్ రెఫరెన్స్లు మనం చదువుకొని మరలా ముందుకు వెళ్దాము. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే కొర్నేలు అనేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అలాగే శతాధిపతిగాను ఉన్నాడు. ఏ ప్రాంతానికి శతాధిపతిగా ఉన్నాడు? ఇటలీ అనేటటువంటి ప్రాంతానికి శతాధిపతిగా ఉన్నాడు. మరి ఈ ఇటలీ అనేటటువంటి ప్రాంతానికి శతాధిపతిగా ఉన్నటువంటి ఈ కొర్నేలు కింద అనేక ప్రజలు ఉంటారు. అవునా కాదా? ఉంటారా? శతాధిపతి అంటే చాలా ప్రజలకి ఒక అధికారిగా ఉన్నాడు ఆయన. ఎవరో కొర్నేలు అనేటటువంటి వ్యక్తి. ఎప్పుడైతే పేతురు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి సువార్తను చెప్పడానికి వెళ్ళాడో పేతురుకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే జనరల్గా మనందరికి వచ్చేటటువంటి అనుమానం ఏది? అదేంటంటే యేసుప్రభు ఎవరు? తెల్లోళ్ళ దేవుడు ఆయన, మన దేవుడు కాదు. అవునా కాదా? మనందరికీ వచ్చేటటువంటి ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఫోన్ ఆపేయండి మనందరికీ వచ్చేటటువంటి ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఆయన మన దేశంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు కదా, ఆయన ఏదో ఇశ్రాయేలు, బెత్లెహేము అనేటటువంటి ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తి కదా, మనకు ఆయనకి సంబంధం ఏంటి? మనకు ఆయనకి లింక్ ఏంటి? ఆయన తెల్లోళ్ళలో పుట్టాడు కాబట్టి తెల్లోళ్ళకే దేవుడు, నల్లోళ్ళలో పుట్టుంటే నల్లోళ్ళకి దేవుడు అయి ఉండేవాడు. అవునా కదా అని ఒక లాజికల్ ప్రశ్న ఎవరి మైండ్లో నుంచి వచ్చిన ప్రశ్న ఇది? అందరికీ వచ్చే ప్రశ్న ఇది. జనరల్గా ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అయితే ఈ లాజికల్ ప్రశ్నని మైండ్లోకి వచ్చింది. ఎవరికి వచ్చింది? పేతురు మైండ్లోకి కూడా వచ్చింది. అప్పుడు పేతురు 25వ వచనం నుంచి చదవండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అట్టమేమీ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురు దాన్ని గూర్చి అడుగుము
అడుగుచున్నానని వానితో చెప్పాను. అందుకు కొర్నేలి మొత్తం చెప్పాడు, మొత్తం వివరించాడు. ఇట్లా వివరించిన తర్వాత 33వ వచనం చదవండి. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన నీవు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడికి కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఇక్కడి నుంచి గమనించండి, దేవుడు పక్షిపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. చూడండి, చాలండి. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పేతురు, కొర్నేలి, నీతో ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా నా కోసం వేచి ఉన్నారు, మంచిదే. కానీ నేను కూడా మీలాంటి నరుడనే, నేను దేవదూతను కాను, నేను దేవుడినే, అంతకన్నా కాదు. మీకు సువార్త చెప్పడానికి వచ్చినటువంటి నరుడనే. నేను ఇప్పుడు గమనించినటువంటి విషయం ఏంటో తెలుసా? అన్ని జనులకు, పేదవాళ్ళకి, పనికి రానటువంటి వాళ్ళకి, అణగారినటువంటి వాళ్ళకి దేవుడు అవసరము లేదు అనేటటువంటి వార్త లేదా వాక్యము తప్పు అని దేవుడు నాకు తెలియజేసి ఉన్నాడు. ఏం తెలియజేశాడంటే దేవుడు? ఏం తెలియజేసాడంత పేతురుకు దేవుడు? 10 నిమిషాల్లో ముగించుకున్న సమయం అయిపోయింది, ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టను, ఒక్క నిమిషం అయినా కూడా నేను కంప్లీట్ ఎక్కువ సమయం తీసుకోను. మరి ఇక్కడ పేతురికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అణగదొక్కబడినటువంటి వారికి దేవుడు అవసరం లేదు. వాళ్ళు గుడి బయట ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. గుడి లోపల గనక అడుగు పెట్టినట్లయితే దేవుడు మైలుపడిపోతాడు అనేటటువంటి విషయం తప్పు. రెండవ విషయం ఏంటంటే, పనికిరానటువంటి పేదవాడు, డబ్బులు లేనటువంటి వాడు, నీచమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వాడు దూరంగా ఉండి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. కానీ దేవుని గుడి దగ్గరకు లోపలికి అడుగు పెట్టడానికి వాడికి అర్హత లేదు అని చెప్తున్నటువంటి వాక్యాలు తప్పు అని దేవుడు నాకు తెలియజేశాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మరి ఈ వాక్యం ప్రకారంగా నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక భయంకరమైనటువంటి వలలో ఉన్నటువంటి చేపలు ఒక పాత్రలోనికి తీసుకొనబడి ఉండుట నేను గమనించాను. కాబట్టి గ్రీసు దేశస్థుడని, యూదా దేశస్థుడని భేదమేమీ లేదు. ప్రతి ఒక్కడు కూడా పాపము చేసి వాని క్రియల చొప్పున ప్రతిఫలము పొందుటకు ఈ లోకంలో నివసించి ఉన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే, వాని పాపముల నుంచి వానిని తప్పించి దేవుని యొక్క రక్తము ద్వారా వాళ్ళని కడిగి శుద్ధిపరిచి నిలబెట్టి చిన్న పిల్లలుగా మార్చి పరలోకానికి తీసుకున్నటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని కొర్నేలికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి కొర్నేలి, ఆయనతో పాటు కొర్నేలి కుటుంబం మాత్రమే కాదు ఉన్నది అక్కడ, కొర్నేలికి సంబంధించిన అనేక మంది మనుష్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ కాలంలో దేవుడు ఎవరు అని ఎదురు చూసేటటువంటి మనుషులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. దేవుడు ఎవరు అని ఆలోచించేటటువంటి మనుషులు, దేవుడు ఎవరు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కాలంలో ఏముంది అంటే, దేవుడు నేనైపోతే పోలేదా అనేటటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. ఏం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది? దేవుడు ఎట్టో కనపడ్డు, ఎవరితో మాట్లాడు, ఎవరికి వచ్చి అదిరిచ్చుడు బెదిరించుడు, ఆయన ఎక్కడో ఆయన పైన ఆయన చేసుకుంటాడు, ఎవరిని డిస్టర్బెన్స్ చేయడు అని తెలుసుకొని ఏం చేస్తున్నారంటే, కొద్ది రోజులు నేను దేవుడుగా ఉంటాను అని చెప్పేసి ఒక 100 మందిని 150 మందిని వెనకాల బైక్లో లేకపోతే కారులో లేకపోతే హోటల్లో లేకపోతే ఇంకొకటో వేసి నరికేసి ఒక 50-60 మంది ఈయన వల్ల మేము బాగుపడ్డామని ఒక 10,000 తీసుకొని సాక్ష్యాలు చెప్పి చేసుకుంటే కొద్ది రోజులు దేవుడిగా ఉండొచ్చు. ఎక్కువ రోజులు పర్లేదు, కొద్ది రోజులు ఉంటే చాలు. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. మంచి డబ్బు సంపాదన వస్తుంది, అవునా కాదా? మంచి డబ్బు సంపాదన 3 పూటలు ఫ్రీగా జరిగిపోతుంది. ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు పడతాయి. ఇంకా కనుక కొంచెం
దెబ్బలు తగిలి అట్టా మానసిక స్థితి బాగలేనటువంటి వాళ్ళు ఉంటే నెలకు ఒక 70,000 60,000 1 లక్ష కూడా అకౌంట్లో వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి ప్లానింగ్స్ మధ్యలో ఏదన్నా సెల్ఫ్ అటాక్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఎవరో వచ్చి మనల్ని కొట్టారు, నన్ను చంపేశారు, దేవుడు సువార్త చెప్తా ఉంటే నన్ను కాళ్ళు ఎరగొట్టేశారు, చేతులు ఎరగొట్టేశారు, నరికేశారు, నేను కోమాలో ఉన్నానని చెప్పేసి ఫోన్ ఎట్టు పట్టుకొని మాట్లాడామనుకోండి, ఇంకా ఎక్కువ డబ్బులు వేసేస్తారు. గొర్రెలు కదా మనం అందరమే, మనకు తెలియదు కదా దేవుడు మనకి ఏం నేర్పించాడు. మనము ఎవడైనా వచ్చి సువార్త చెప్తానంటే వారిని ఆహ్వానించాలి. ఎవడైనా వచ్చి నేను దేవుడి మాటలు చెప్తానంటే వాడిని నిరాకరించకూడదు. పేదవాడిని అడుక్కు తినేటటువంటి వాళ్ళని మనము ఆదరించాలి అని చెప్పి నేర్పించాడు కదా దేవుడు మనందరికీ. కాబట్టి మనం బ్లైండ్గా వాడు ఎవడో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు, ఏం చేస్తాడో మనకు తెలియదు, మొత్తానికి మనం ఏం చేస్తామో ఫోన్పేలు, గూగుల్ పేలు లేకపోతే స్కానింగ్లు పెట్టామనుకో, టకటక మనము స్కానింగ్ చేసి ఒక 100 200 10 రూపాయలైనా పంపిస్తాం. అవునా కాదుగా? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాకపోతే దేవుడు ఏమన్నాడంటే మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ప్రతి వాడు యేసు ప్రభు అని పేరు చెప్పుకొని వచ్చేటటువంటి ప్రతి వాడిని కూడా మీరు నమ్మవద్దు. అనేక మంది అబద్ధపు క్రీస్తులు ఈ లోకంలోనికి వస్తారు. మీరు వాళ్ళ అందలి జాగ్రత్త వహించి ఏది నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మయో, పరిశుద్ధ ఆత్మయో, ఏది దురాత్మయో, ఏది మోసపుచ్చేటటువంటి ఆత్మయో దానిని మీరు గమనించి మెలగాలి అని దేవుడు మనకి సూచించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొర్నేలు దేన్ని బట్టి నమ్మాడు పేతురుని అంటే దేవుని యొక్క దూతే స్వయంగా వచ్చి మాట్లాడడం వలన నమ్మాడు. అలాగే మనతో కూడా ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే, ఒక వ్యక్తిని మనము యాజకునిగానో లేకపోతే ఇంకొకటిగానో సువార్థికునిగానో మనము వాడిని లేపి నిలబెట్టి పెద్ద వ్యక్తిని చేయాలి అంటే దేవుడు మనతో వచ్చి మాట్లాడాలా. ఫస్ట్ వాడు బయటనో లోపలనో ఒకటిగానే ఉన్నాడు, వాడు యథార్థవంతమైనటువంటి వాడిగా ఉన్నాడు, వాడిని నువ్వు లేపి ఈ జనాంగానికి అధికారినిగా చెయ్యని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ముందుకు వాడిని నిలబెట్టి అభిషేకించాలి. లేదంటే వాడి అందలి మనము ఒక నమ్మకమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి. అలా ఇక్కడ కనుక గమనించినట్లయితే కొర్నేలి పేతురుని నమ్ముతూ ఉన్నాడు, పేతురు మాటలు వింటూ ఉన్నాడు. పేతురు వాళ్ళకి ఎన్నో పెద్ద పెద్ద సంక్లిష్టమైనటువంటి విషయాలు చెప్పలా, ఒక మాట చెప్పాడు పేతురు వాళ్ళకి. అదేంటంటే ఇప్పటి వరకు చదవండి అమ్మా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చూడండి, అనేక సార్లు దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు అనేక మంది ప్రవక్తల ద్వారా. అవునా? వెనక నుంచి కనుక చూసినట్లయితే ఎజ్రా అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి నెహిమ్యా అనేటటువంటి వ్యక్తి దగ్గర వరకు కూడా మనం చూసినట్లయితే దానియేలు అయితేనేమి అనేక మంది ప్రవక్తలు అనబడినటువంటి వాళ్ళ ద్వారా ఒక వార్త అయితే చేర్చబడింది. ఎక్కడి నుంచి చేర్చబడింది? దేవుని యొద్ద నుంచి చేర్చబడింది. అయితే ఈ వార్త కొన్నిసార్లు సువార్తగా ఉనింది, కొన్నిసార్లు హెచ్చరిక వార్తగా ఉనింది. అయితే ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినటువంటి వార్త ఎలాంటి వార్త అంట? సమాధానకరమైనటువంటి సువార్త. చూడండి, ఒకానొక వ్యక్తికి దానియేలు వెళ్ళి చెప్తూ ఉన్నాడు, నీకు సువార్త కాదు, దేవుడు ఒక భయంకరమైనటువంటి వార్తను పంపించాడు, నీ రాజ్యం కూలిపోతా ఉంది. మరొక ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు, తాగుబోతైనటువంటి ఆ రాజు యొద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు మరొక ప్రవక్త, ఇదిగో రాజా, నువ్వు బందీగా ఫలానా యొక్క రాజ్యానికి చేర్చబడతావు, అక్కడ నువ్వు మరణిస్తావు అని ఒక దుర్వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఒక ప్రవక్త. అయితే ఇక్కడ పేతురు ఒక శుభవార్తను చెప్తూ ఉన్నాడు, ఒక సువార్తను చెప్తున్నాడు, ఒక మంచి వార్తను చెప్తున్నాడు, సమాధానకరమైనటువంటి వార్తని కొర్నేలుకి అందిస్తున్నాడు. అదేంటంటే, నువ్వు పడుతున్నటువంటి కష్టాన్నంతా దేవుడు చూశాడు, విన్నాడు. అయితే ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు మనందరికీ కూడా పంచిపెట్టాడు, ఇచ్చాడు. ఆయన ఒక గిఫ్ట్ లాంటి వాడు మనందరికీ అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 39 నుంచి చదువుతారమ్మా.
ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానంలో కొచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. హల్లెలూయా. 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. మొత్తానికి మనం ఈరోజు ఏమైనామంటే, కొర్నేలి అనేటటువంటి ఒక వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి, దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని మనం చూసాము. ఆయన పేతురు అనేటటువంటి వ్యక్తికి పరిచయం చేయబడ్డాడు. స్వయంగా దేవదూత ద్వారా పరిచయం చేయబడ్డాడు. ఈ పేతురుకి ఒక గొప్ప మర్మము అందజేయబడింది. ఏంటి ఈ మర్మం అయ్యా అంటే, దేవుడు అందరికీ కూడా దేవుడే. దేవుడు అందరికీ కూడా సమానముగా ఇవ్వబడ్డాడు. అందరికీ కూడా సమానంగా, ఈ దేశానికి ఎక్కువ, ఆ దేశానికి ఎక్కువ. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి ఒక సపరేట్ రాజ్యము, మనకు ఒక సపరేట్ రాజ్యం. కొంతమంది చెప్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో, ఇశ్రాయేలుకి తీర్పు వేరు, మనకు తీర్పు వేరు. ఇశ్రాయేలు తప్పు చేస్తే తక్కువ తీర్పు, మనం తప్పు చేస్తే ఎక్కువ తీర్పు. లేకపోతే ఇశ్రాయేలు తప్పు చేస్తే ఎక్కువ తీర్పు, మనం తప్పు చేస్తే తక్కువ తీర్పు. లేదంటే ఇశ్రాయేలుకి మంచి మంచి రాజ్యాలు, గిఫ్ట్లు, పెద్ద పెద్ద కుర్చీలు ఏర్పాటు చేసి ఉన్నాడు, పైన సింహాసనాలు, మంచి పరుపులు ఏర్పాటు చేసి ఉన్నాడు, మంచి ఇల్లులు కట్టించున్నాడు. మనకి కొంచెం తేడా అంటే తక్కువగా ఉండేటటువంటి స్థలాలని, ఇల్లుల్ని మనకి ఇస్తాడు దేవుడు. వాళ్ళకి ఎక్కువ బంగారం ఇస్తాడు, మనకి తక్కువ బంగారం ఇస్తాడు. వాళ్ళకి ఎక్కువ కార్లు, బిల్డింగులు రెడీ చేస్తున్నాడు, మనకి తక్కువ కార్లు, బిల్డింగులు రెడీ చేస్తున్నాడు. ఇలా రకరకాలైనటువంటి వాక్య సందేశాలు నేను విన్నాను. మరి ఇట్లా దేవుడు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. దేవుడు చెప్పింది ఏంటంటే, అందరూ సమానమే, అందరికీ నా రక్తము సమానంగా పంచబడింది, అందరి పాపముల నిమిత్తము నేను భూమి మీదకి వచ్చాను, అందరికీ కూడా నేను రక్షకునిగా ఈ భూమి మీదకి వచ్చానని ఆయన చెప్పడం జరిగింది. ఇదే పేతురు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి మనం గమనించినటువంటి విషయాలు ఏంటంటే, ఏం గమనించాం మనము? ఈ యొక్క కొర్నేలు అనేటటువంటి వ్యక్తి మార్చబడి వెంటనే బాప్తిసం తీసుకొని దేవుని యందకి మార్పు చెంది దేవుని యందలి రక్షణ సువార్తను పొందుకొని ఇటలీ దేశం అంతా మారడానికి కారకుడయ్యాడు. ఏ దేశము? ఇటలీ దేశం అంతా మార్పు చెందడానికి కారణమయ్యాడు. ఈ ఇటలీ దేశంలో ఉండేటటువంటి ప్రజలు, ఇటలీ దేశంలో ఉండేటటువంటి వర్తకులు అనేక మంది ఒక శతాబ్దం తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత మన దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలతో ట్రేడింగ్ అంటే వర్తక వ్యాపారం చేయడం జరిగింది. ఈ వర్తక వ్యాపారం చేసేటటువంటి సందర్భంలో ఈ తోమా అనేటటువంటి వ్యక్తి ద్వారా మన భారతదేశంలో కూడా వాక్యము ప్రకటించబడింది. ఎవరి ద్వారా ప్రకటించబడింది? ఈ ఇటలీ ప్రాంతంలో ఉండేటటువంటి కొర్నేలు అనేటటువంటి వ్యక్తి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సువార్త, శతాధిపతి కదైనా ఆయన కింద ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆ సువార్త అందించబడింది. ఈ ప్రజల ద్వారా, వారి వారి తరాల ద్వారా, వారి వారి త్వరాల ద్వారా ప్రపంచంలో నలుమూలలా దేవుని యొక్క సువార్త వ్యాపించడం జరిగింది. ఎలా వ్యాపించిందయ్యా అంటే, సువార్త దేని ద్వారా వ్యాపించిందంటే, వర్తకము, వ్యాపారము చేసేటటువంటి వాళ్ళు, ఇటలీ వాళ్ళు పడవలలో వచ్చి, ఓడల్లో వచ్చి భారతదేశంతో పాటు అనేక దేశాలు, 100 దేశాలు వాళ్ళు తిరిగి ఆ వ్యాపారంతో పాటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఆయన, మాకు తెలిసినటువంటి ఒక ఆయన చనిపోయి తిరిగి లేచాడు మనందరి కోసం అనే ఒక చిన్న మాటను వదులుతూ వెళ్ళారు వాళ్ళు. ఆ సందర్భంలో ఈ తోమా అనేటటువంటి వ్యక్తి చెన్నైకి దగ్గరలో ఉండేటటువంటి పట్టణాల్లో దక్షిణ భారతదేశంలో ప్రవేశించి అనేక మందికి సువార్త చెప్పి అక్కడే మరణించినటువంటి సందర్భాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి భారతదేశంలో కొంతమంది ప్రజలు మారడానికి కారణం ఎవరయ్యా అంటే, ఈ కొర్నేలు అనేటటువంటి వ్యక్తి ఇండైరెక్ట్గా ఎలా ఆయన యొక్క భక్తి ద్వారా, ఆయన యొక్క
భయభక్తుల ద్వారా దేవుని యందలి ఉన్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ ద్వారా పేతురు ద్వారా పొందుకున్నటువంటి గొప్ప రహస్యాన్ని అనేక మందికి ప్రకటింపజేసి ఇండైరెక్ట్గా ఆ సేవా పరిచర్య భారతదేశంలోని ఆ దక్షిణ ప్రాంతంలో మొదలవడానికి కారణమయ్యాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన ఉన్నాడు అని తెలుసుకోవడానికి కారణం ఈ సువార్త. తోమా చేసినటువంటి ఈ యొక్క ఆ భయంకరమైనటువంటి సేవ పరిచర్య కారణమైంది. అలాగే ఈ ఇటలీ ప్రాంతంలో ఉండేటటువంటి కొర్నేలు ద్వారా చేర్చబడినటువంటి సువార్త అనేక మంది వర్తకుల ద్వారా దక్షిణ భారతదేశానికి చేర్చబడింది అని తెలియజేస్తూ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. తల్ల వచ్చినట్లయితే మనం చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, శక్తివంతుడు, బలవంతుడు అనే దేవాన్ని కొందరంలో స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇదిగో అనగ తొక్కబడినటువంటి మాకు ప్రభువా, ఇదిగో విసిరి వేయబడినటువంటి మాకు, ఇదిగో ఒక మారుమూల ప్రాంతంలో నాయన, ఇదిగో ఎవ్వరికి మేము పనికిరాము అని, ఎవ్వరికి మా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాయన సమాజం నుంచి పారవేయబడినటువంటి మాకు ప్రభువా, మీరే నడుస్తూ నా దేవా నిజమైనటువంటి వార్తను, సువార్తను, నీ రక్షణ వార్తను చేర్చి ప్రభా అన్య జనాంగాలలో నివసిస్తున్నటువంటి మమ్మల్ని నాయన మీరు ఏర్పాటు చేసుకొని భద్రపరిచి రక్షించి నా దేవా మీ సేవలో నాయన మేమందరము కూడా నిలబడి ఉన్నటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమును బట్టి మీకు అందరం స్తోత్రములయ్యా. ఇదిగో నాయన పేతురు ద్వారా చేర్చబడినటువంటి సువార్త నాయన, ఇదిగో పేతురు ద్వారా తెలియజేయబడినటువంటి ఈ యొక్క వార్త ప్రభా, ఇదిగో ప్రపంచం అంతటికీ ప్రభా అద్దము పెట్టులాగా ప్రభా నా దేవా, ఇదిగో దేవుడు ఫలానా ప్రాంతానికే పరిమితమైనాడు, మనందరికీ దేవుడు కాదని వారించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సమాధానముగా నాయన దీన్ని నాయన మీ బైబిల్ గ్రంథంలో రాయించారు ప్రభా. ఇదిగో నాయన అనేక భాషల్లో మాట్లాడేటటువంటి వారికి, ఇదిగో స్త్రీ అని కాదు, పురుషుడని కాదు, పేదవాడని కాదు, గ్రీసు దేశస్థుడని కాదు, యోధా దేశస్థుడని కాదు, ఇదిగో వెనకబడినటువంటి వాడని కాదు, పైన ఉన్నటువంటి వాడని కాదు, ధనికుడని కాదు, పేదవాడని కాదు ప్రభా, అందరికీ నాయన నీ యొక్క ప్రాణము, ఇదిగో నాయన నీ యొక్క రక్తము నా దేవా పంచబడి ఉన్నదని ప్రభా మీరు జ్ఞాపకం చేసినటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దేవా. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా, పేరు పేరు వంతున వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నా, వారు చేస్తున్నటువంటి పని బాటలను బట్టి ప్రార్థిస్తున్నా, చదువులను బట్టి ప్రార్థిస్తున్నా, ఉద్యోగాలను బట్టి ప్రార్థిస్తున్నా నా దేవా. సమస్త విషయములలో నాయన మీ సహాయం అందచేసి నిలబెట్టి ఇదిగో నాయన మీరే పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నూతన మందిరాని కోసం నాయన అనేక మంది శ్రమిస్తూ ప్రార్థిస్తున్నారు నా దేవా. మీరే దారులను ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. మీరే నాయన పునాదులను లేపమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ చేతులతో హస్తాలతో నాయన ఒక మందిరాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాయి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా. ఇదిగో నాయన మీ చిత్తమే నాయన, మీ నిర్ణయమే ప్రభువా. మీ సమాధానకరమైనటువంటి సువార్త ద్వారా నాయన మమ్మల్ని ప్రజ్వలింప చేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీనుడి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరే ఉన్నారు దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలోకును, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలము తోడై నిలిచియుడును గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు.